ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 24ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని, దాని శాశ్వత తత్వాన్ని వివరిస్తున్నాడు. అర్జునుడు తన బంధువులను చంపాల్సి వస్తుందని దుఃఖిస్తున్నప్పుడు కృష్ణుడు అతనికి అసలైన సత్యాన్ని బోధిస్తున్నాడు. మనం చూసే ఈ శరీరం నశించిపోయేది, కాని లోపల ఉన్న ఆత్మకు చావు లేదు అని స్పష్టం చేస్తున్నాడు. ఈ ఆత్మను ఏ ఆయుధాలు ఛేదించలేవు. అగ్ని దీనిని కాల్చలేదు, నీరు దీనిని తడపలేదు, అలాగే గాలి దీనిని ఆరబెట్టలేదు. ఎందుకంటే ఆత్మ మన శరీరంలాగా పంచభూతాలతో తయారైన భౌతిక వస్తువు కాదు. అది చైతన్యం, అది శక్తి స్వరూపం. కత్తి మాంసాన్ని కోయగలదు, కాని ఆత్మను తాకలేదు. నిప్పు కర్రను కాల్చగలదు, కాని చైతన్యాన్ని దహించలేదు. అందుకే భగవంతుడు ఆత్మ శాశ్వతమైనది, సర్వవ్యాపి, స్థిరమైనది, కదలనిది మరియు అనాది అయినది అని చెప్పాడు. శాశ్వతమైనది అంటే దానికి పుట్టుక, చావు లేవు. అది ఎప్పుడూ ఉంటుంది. సర్వవ్యాపి అంటే అది ప్రతి అణువులో, ప్రతి చోట నిండి ఉంది, ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉంది. స్థిరమైనది, కదలనిది అంటే మన మనసులాగా చంచలమైనది కాదు. దానికి మార్పు ఉండదు, అది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అనాది అంటే ఎప్పటినుంచో ఉన్నది, అత్యంత పురాతనమైనది. ఈ మాటలు మన జీవితానికి ఎలా వర్తిస్తాయి? మనం రోజూ ఎన్నో భయాలతో, ఆందోళనలతో జీవిస్తుంటాం. ముఖ్యంగా మరణమంటే అందరికీ భయం. కాని ఈ శ్లోకం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఈ శరీరం మాత్రమే కాదు, మనం ఆ శాశ్వతమైన ఆత్మస్వరూపులం అని గుర్తు చేస్తుంది. ఈ శరీరం ఒక పాత బట్టలాంటిది. అది చిరిగిపోయినప్పుడు ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది, అంతేకాని ఆత్మకు ఎటువంటి హాని జరగదు. ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. జీవితంలోని సుఖదుఖాలను సమంగా స్వీకరించే శక్తి వస్తుంది. మన నిజస్వరూపం అమరమైనది, ఆనందమయమైనది అని తెలుసుకున్నప్పుడు అనవసరమైన భయాలు, బంధాలు మనల్ని బాధించవు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.